మెదడులో అరుదైన రక్తనాళాల సమస్యకు కోయిలింగ్ ఫ్లో డైవర్షన్ శస్త్రచికిత్సను కాకినాడ రూరల్ మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. మెదడులో రక్తనాళం బలహీనపడి ఉబ్బిన పరిస్థితిని బ్రెయిన్ అన్యూరిజం అంటారని ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ చందు లింగోలు తెలిపారు. ఇది పగిలితే ప్రాణాపాయం కలిగించే అవకాశం ఉంటుందంటున్నారు. ఇటీవల తీవ్రమైన తలనొప్పి, వాంతులు, చూపు మసకబారడం వంటి లక్షణాలతో పేషెంట్ మెడికవర్ హాస్పిటల్స్ కు రావడం జరిగిందని, వచ్చిన రోగికి న్యూరో ఇంటర్నేషనల్ రేడియాలజీ వైద్య బృందంతో కలిసి అత్యాధునిక కోయిలింగ్ ఫ్లో డైవర్షన్ విధానాల ద్వారా శస్త్రచికిత్స అందించామని తెలిపారు. ఇప్పుడు ఈ పేషెంట్ గురించి మాట్లాడడానికి వస్తే, ఈ పేషెంట్కి ఉన్న ప్రాబ్లం బ్రెయిన్కి రక్తనాళాలు ఎలా ఉంటాయి, ఆ రక్తనాళంలో ఉబ్బరం వచ్చిందనమాట. దానికి మనం ఏంటంటే ప్రతి కంప్లైంట్కి మనం రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. అలాగే ఈ ఉబ్బరానికి 2 రకాల ప్రొసీజర్స్ చేసుకోవచ్చు. ఒకటి ఇందాక చెప్పినట్టుగానే ఒకటి ఓపెన్ సర్జరీ, లేదంటే ఎండోవాస్కులర్ సర్జరీ. ఈ ఓపెన్ సర్జరీ అంటే పుర్రె ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి ఆ రక్తనాళంలో ఎక్కడైతే బుడగలాగా వచ్చిందో దాన్ని క్లోజ్ చేయడం. మనకి సపోజ్ ఈ పేషెంట్కి వచ్చేసరికి మనకు బ్రెయిన్లో ఉన్న రక్తనాళాల ప్రాబ్లం కదా, ఈ ఎక్స్రేలో చూసుకుంటూ ఈ తొడ దగ్గర పెట్టిన సూద్ ద్వారా మనం వైర్స్, ట్యూబ్స్ని తీసుకెళ్ళి అక్కడ ఎక్స్రేలో చూసుకుంటూ మనం వెళ్లాల్సిన చోటుకు వెళ్ళిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ చేసి బయటికి రావడం. సో మాకు అందరూ టీం అందరూ ఉండడం, ఎనస్థీషియా టీము, న్యూరో సర్జరీ టీము, ఇలా ఇంటర్వెన్షన్ నా కొలీగ్ ఇలా డాక్టర్ హస్కర్ వీళ్ళందరూ ఉండడంతో ఈ పేషెంట్కి చాలా ఏ ప్రాబ్లము లేకుండా చాలా సాఫ్ట్గా ప్రొసీజర్ అయిపోయింది. మనం చాలా మంచిగా ఏ ప్రాబ్లము లేకుండా పేషెంట్ బాగా ట్రీట్ చేయగలిగాం. ఈ కేసు మా దగ్గరికి వచ్చేసరికి సార్ చెప్పినట్టుగా ఇది చాలా పెద్ద ఇంజురిజం. అంటే ఇంజురిజం అంటే ఏంటంటే ఈ రక్తనాళాల యొక్క గోడలు బలహీనపడతాయి. అధిక రక్తపోటు వల్ల కానీ, ఎథెరోస్క్లెరోసిస్ వల్ల కానీ పెద్దగా ఉబ్బుతాయి అన్నమాట. దీన్ని ఇంజురిజం అంటారు. దీనివల్ల ప్రమాదం ఏంటంటే సడన్గా బీపీ పెరిగిన అది పగిలి బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యే పరిస్థితి వస్తుంది. స్లోగా ఇంజురిజం అనేది ఇంకిపోతుంది. దీన్నే మనం ఫ్లో డైవర్షన్ అండ్ కాయిలింగ్ అనే పద్ధతి అంటాం. ఇది ఎండోవాస్కులర్ పద్ధతి. అండ్ ఇది వితౌట్ మనం బ్రెయిన్ ఓపెన్ చేయకుండా పేషెంట్కి మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చు. సార్ చెప్పినట్టుగా ఇది 2వ కేసు మా దగ్గర చేయడము, 2 బాగానే సక్సెస్ అయినాయి. నా పేరు డాక్టర్ లింగోల్ చందు, కన్సల్టెంట్ చీఫ్ న్యూరో సర్జన్, మెడికవర్ హాస్పిటల్ కాకినాడ. ముఖ్యంగా ఈ కేసు ఎన్యూరిజము, ఇది చాలా పెద్ద ఎన్యూరిజం. ఆల్మోస్ట్ 4 సెంటీమీటర్స్ ఉంది సైజు. అంటే జైంట్ ఎన్యూరిజం అంటారు. సో దానికి ఏంటంటే సర్జరీ చేద్దామా లేకపోతే కాయిలింగ్కి వెళ్దామా అనుకున్నాం. అంటే కాయిలింగ్ అనేది కొంచెం ఎఫోర్డబుల్ ఇష్యూ కూడా ఉంటుంది. సేఫే కానీ ఎఫోర్డబుల్ ఇష్యూ, అంటే కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో పేషెంట్ అటెండెంట్స్ వాళ్ళు కూడా వాళ్ళతో డిస్కస్ చేసాము. ఫస్ట్ అది చెప్పిన తర్వాత మా చీఫ్ న్యూరో ఫిజిషియన్ ఇంటర్వెన్షనిస్ట్ హస్కర్ గారితో కూడా డిస్కస్ చేశాము. డిస్కస్ చేసి కాన్ఫిడెంట్గా మనం కేసు హ్యాండ్ ఓవర్ చేస్తాం సార్, మనం హ్యాండిల్ చేయగలం, మనం చేద్దామని చెప్పి